ఎన్ని ఘనకార్యాలు దేవుడు చేసిన కృతజ్ఞత లేకుండా, వెంబడించవలసిన వ్యక్తిని వెంబడించకుండా, అనుసరించవలసిన వ్యక్తిని అనుసరించకుండా, ఆశ్రయించవలసిన దేవుని ఆశ్రయించకుండా నీ ఇష్టానుసారంగా సాగిపోతే ఆ తర్వాత నీ జీవితంలో దేవుడు ఏదో నాకు మేలు చేస్తాడు అనుకుంటే భ్రమేగా. ఆ వాక్యం చదువుతుండే 2 నేరాలు కనబడుతున్నాయి. ఒకటట ఆకాశ నక్షత్రాలకు వేశారట ధూపం, రెండవది బయలుదేవతకు ఆరాధన చేసి యెహోవాకు ప్రతిష్టమైన జనాంగంలాగా దానికి ప్రతిష్టమైన జనాంగంగా మారిపోయారట. ఆహా, ఎంత దౌర్భాగ్యం! ఇలాంటి పరిస్థితిలో ఉన్నంత కాలం నీకు క్షేమం పండుతుంది అని నువ్వు ఎలా అనుకుంటావు? కాలం కలిసి వస్తుంది అని నువ్వు ఎలా అనుకుంటావు? పర్వాలేదులే, ఏ ఉప్పినా రాదనుకుంటానికి నీకు ఆధారం ఏమిది? ఆయన కోపం రేగితే ఊడ్చేస్తాను అంటున్నాడు, లేదంటే నిర్మూలం చేస్తాను, నేను తుడిచి వేస్తాను అంటున్నాడు. ఆ భయంకరమైన దినాలు రాక మునిపే మనం చేయగలిగింది ఏమిటో తెలుసా? ఈ సంవత్సరం అంతంలో మనం ఎక్కడెక్కడ నేరాలు చేశాం? దేవునికి చెందవలసిన మహిమను మనుషులు కంటగట్టిన పాపమేగా.